హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు C16 స్కీమ్లో EC504 ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ సబ్జెక్ట్లో ఎలా ఈజీగా పాస్ అవ్వాలా, ఎలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఈ ఆప్టికల్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ అంటే చాలా ఈజీ సబ్జెక్ట్. మన డే టు డే లైఫ్లో మన మొబైల్ కమ్యూనికేషన్స్ అండ్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అని వచ్చి మనం డే టు డే లైఫ్లో చూస్తున్నాం కాబట్టి మనకు మంచి ఐడియా ఉంటుంది దీని మీద. ఓకే, దీంట్లో ఫస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ యూనిట్ చూస్తే ఓవర్వ్యూ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఈ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ఒక ఓవర్వ్యూ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఫిజిక్స్లో మనం బేసిక్స్ చదివినట్లే ఉంటుంది. రిఫ్లెక్షన్ అంటే ఏంటి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, స్నెల్స్ లా, కోర్ అంటే ఏంటి, క్లాడింగ్ అంటే ఏంటి, దాని ఒక బేసిక్ ప్రాపర్టీస్ ఏంటనేదే ఉంటుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్సే ఉంటుంది. యాక్చువల్లీ యూనిట్కి 26 మార్క్స్, 2 essays, 2 షార్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ యూనిట్కి 21 మార్క్స్. టెలిఫోనీ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ యూనిట్కి 21 మార్క్స్. సెల్యులార్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ యూనిట్కి 26 మార్క్స్. డిజిటల్ సెల్యులార్ మొబైల్ సిస్టమ్ ఈ యూనిట్కి 16 మార్క్స్. యాక్చువల్లీ ఈ యూనిట్స్లో చూస్తే మనకు పాస్ అయ్యేదానికి 28 మార్క్స్ ఇనఫ్ అయినా కానీ మనం 28 అంటే అట్లీస్ట్ ఒక మినిమం 50కైనా మనం రాయాల. కాబట్టి ఇన్ 3 యూనిట్స్ మీరు చూస్ చేసుకోండి. ఓకేనా, చూడండి, ఫస్ట్ యూనిట్ చాలా సింపుల్. సో ఈ ఫస్ట్ యూనిట్లో 26 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఎలా అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఈ ఫస్ట్ యూనిట్లో ఓవర్వ్యూ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఈ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ ఒక ఓవర్వ్యూలో చూస్తే లైట్ కమ్యూనికేషన్. యాక్చువల్లీ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్ అంటే లైట్ కమ్యూనికేషన్. ఆ లైట్ సిగ్నల్లో మెసేజెస్ని పాస్ చేస్తున్నాం. ఈ లైట్ సిగ్నల్లో మెసేజ్ పాస్ చేసేటప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసిద్ది. మనం ఇన్ జనరల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో పాస్ చేస్తాం. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కన్నా ఈ లైట్ వేవ్ కమ్యూనికేషన్లో ఏం అడ్వాంటేజెస్ ఉంది, ఆప్టికల్ ఫైబర్ అంటే ఎలా ఉంటుంది, దాని ఒక స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో కోర్, క్లాడింగ్ అని 2 పార్ట్స్ ఉంటుంది, అదేంటి అని అంతా దీని గురించి డిస్కస్ చేస్తారు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటుంది. ఒకటి సింగిల్ మోడ్ ఫైబర్, ఇంకొకటి మల్టీ మోడ్ ఫైబర్. యాక్చువల్లీ ఫైబర్ ఆప్టిక్స్ కమ్యూనికేషన్ జరగాలంటే దేర్ షుడ్ బి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ ద్వారా ఇన్ఫర్మేషన్స్ అనేది ప్రొపగేట్ అయ్యేది. ఓకేనా, సో దీంట్లో ఉండే బేసిక్ డెఫినేషన్ స్నెల్స్ లా, యాక్సెప్టెన్స్ యాంగిల్, న్యూమరికల్ అపర్చర్, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ లాసెస్, వీటి గురించి అంతా డిస్కస్ చేస్తుంటాం. ఇంకా ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్లో బ్లాక్ డయాగ్రామ్, WDM సిస్టమ్ అండ్ DWDM సిస్టమ్, ఒక బ్లాక్ డయాగ్రామ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్స్ చదివితేనే చాలా ఈజీగా 26 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఆప్టికల్ ఫైబర్స్ ఒక స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, నెక్స్ట్ సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ మల్టీ మోడ్ ఫైబర్, లిస్ట్ ద టైప్స్ ఆఫ్ ఫైబర్స్ బేస్డ్ ఆన్ కోర్ డయామీటర్, దట్ మీన్స్ కోర్, క్లాడింగ్, వీటి గురించి చెప్పుంటారు. అండ్ స్నెల్స్ లా అనేది ఆప్టిక్స్లో ఎలా ఉపయోగపడిద్ది అండ్ వేవ్ ప్రొపగేషన్లో ఎలా ఉపయోగపడిద్ది అనేది గురించి చెప్పాలా. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ సిస్టంలో WDM సిస్టమ్స్ గురించి డిస్కస్ చేయాలి. దీని ఒక బ్లాక్ డయాగ్రామ్ WDM సిస్టమ్ అండ్ DWDM సిస్టమ్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఈ న్యూమరికల్ అపర్చర్, స్నెల్స్ లా, ఇవన్నీ కానీ యాక్సెప్టెన్స్ యాంగిల్, ఇవన్నీ వచ్చి 3 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఓకే, యూనిట్ చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండ్ ఈజీ యూనిట్. ఈ యూనిట్లో ఈజీగా మనం చదువుకొని మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ యూనిట్ తర్వాత 4th యూనిట్ చూస్తే సెల్యులార్ సిస్టమ్ డిజైన్ ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. యాక్చువల్లీ మనం ప్రీవియస్ సెమిస్టర్స్లో అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ చదివేటప్పుడే మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ గురించి చదువున్నాం. సో మనకు మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి అని ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. కాబట్టి ఈ యూనిట్ని మీరు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రిఫరెన్స్గా. దీంట్లో యాక్చువల్లీ సెల్యులార్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ సెల్యులార్ సిస్టమ్ ఒక బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి అనే దాని గురించి, నెక్స్ట్ ఒక
సిస్టమ్ని, ఆ సెల్యులార్ సిస్టమ్ని ఎలా వచ్చి మనం స్ప్లిట్ చేస్తున్నాము, ఎలా రీజియన్స్ని స్ప్లిట్ చేస్తున్నాం అంటే హెక్సగానల్స్గా మనం స్ప్లిట్ చేస్తున్నాం ఆ బేస్ రీజియన్స్ని. ఆ రీజియన్స్ని ఎలా ఫ్రీక్వెన్సీ రీయూస్ కాన్సెప్ట్లో తీసుకెళ్తున్నాము, ఇవి గురించి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ కమ్యూనికేషన్లో హ్యాండ్ ఆఫ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్ టీడీఎంఏ చాలా ఇంపార్టెంట్ టాపిక్. టీడీఎంఏ, ఎఫ్డిఎంఏ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గురించి డిస్కస్ చేసే టెక్నిక్. నెక్స్ట్ సిడిఎంఏ, దీంట్లో ఉండే టీడీఎంఏ, ఎఫ్డిఎంఏ అండ్ సిడిఎంఏ. వాట్ ఇస్ టీడీఎంఏ? టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. అండ్ వాట్ ఇస్ ఎఫ్డిఎంఏ? ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. అండ్ వాట్ ఇస్ సిడిఎంఏ? కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. యాక్చువల్లీ అన్ని మల్టిప్లెక్సింగ్ టెక్నిక్సే. దీంట్లో ఉండే ఒక్కొక్క టెక్నిక్స్లో ఉండే డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేసేదానికోసం నెక్స్ట్ టెక్నిక్ యూజ్ చేసినాం. దీంట్లో ఉండే ఇంపార్టెన్స్ చదివితేనే చాలు. ఈ 2 యూనిట్స్ చదివితేనే మీరు ఈజీగా, దాంట్లో ఒక 26, దీంట్లో ఒక 21 ఐ థింక్ సో, దీంట్లో కూడా ఒక 26, సారీ, దాంట్లో ఒక 26, దీంట్లో ఒక 26, అరౌండ్ 52 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీరు శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.